చంద్రకాంత్ ఆత్మహత్య. నటి పవిత్ర జయరాం మరణం తట్టుకోలేక డిప్రెషన్. ఇటీవల త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం కార్ యాక్సిడెంట్లో మరణించిన ఆ సంఘటన మరవక ముందే సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్ర జయరాం, చంద్రకాంత్ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. కాగా మణికొండలో తన ఇంట్లో చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించడంతో టీవీ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేక చంద్రకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. చంద్రకాంత్ పవిత్ర మరణించిన రోజు నుండి తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉన్నాడు. ఆమెతో ఉన్న జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. చివరిగా తను లేని జీవితం వ్యర్థమని ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలిపోయాడు. దాదాపు 5 రోజుల క్రితం కార్ యాక్సిడెంట్లో సీరియల్ నటి పవిత్ర జయరాం చనిపోవడం బుల్లితెరపై కలకలం సృష్టించింది. తనకు క్లోజ్ అయిన బుల్లితెర నటీనటులు అంతా పవిత్ర మృతిని జీర్ణించుకోలేకపోయారు. చందు కూడా పవిత్ర మరణాన్ని నమ్మలేకపోయాడు. కార్ యాక్సిడెంట్ సమయంలో పవిత్రతో పాటు చంద్రకాంత్ కూడా కారులోనే ఉన్నాడు. కానీ తనకు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత అసలు వారి కారుకు యాక్సిడెంట్ ఎలా జరిగింది, పవిత్ర ఎలా మరణించింది లాంటి వివరాలను చందు బయటపెట్టాడు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పవిత్ర లేదనే బాధను పోస్టులు పెడుతూనే ఉన్నాడు. 3 రోజుల క్రితం చంద్రకాంత్ పుట్టినరోజు ఉండడంతో తన బర్త్డే కోసం పవిత్ర జయరాం ఎడిట్ చేసిన ఓ పాత వీడియోను తన సోషల్ మీడియాలో చంద్రకాంత్ షేర్ చేస్తూ ఆ వీడియోకు క్యాప్షన్గా "నాన్న నా కోసం 2 రోజులు ఆగు" అంటూ క్యాప్షన్ పెట్టాడు. అప్పుడు ఆ క్యాప్షన్ను ఎవరూ అంతగా సీరియస్గా తీసుకోలేదు. కానీ దీన్ని బట్టి చూస్తే పవిత్ర లేని జీవితం తనకు వద్దని జయరాం ముందే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక పవిత్ర జయరాంకు మాత్రమే కాదు, చంద్రకాంత్ కూడా ముందే పెళ్ళయి భార్య శిల్పతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. చంద్రకాంత్ పవిత్రకు బాయ్ ఫ్రెండ్ మాత్రమే అని కొందరంటే, మరికొందరు మాత్రం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలోనే ఈ విషాద సంఘటన జరిగిందంటున్నారు. మొత్తానికి ఇద్దరి జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం బాధాకరంగా ఉందని బుల్లితెర నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.